వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూసే వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీరు థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. సో బీట్స్ షో అనమాట. సో ఇది డాలస్లో బీట్ షో పెట్టారు. సో మేము దానికి వెళ్తున్నాం అనమాట. ఇది డాలస్లో పెట్టారు. మాకు 1 hour టైం పడుతుంది అనమాట. సో మార్నింగే వెళ్ళాం కానీ కింద అంతా ఫుల్ అయిపోయింది. కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. సో పైన పార్క్ చేసి కిందకి వస్తున్నాము. సో అందరూ జెమ్ షోకే వెళ్తున్నారు. అండ్ మీ పేరెంట్స్ కనుక ఇక్కడ ఉంటే కనుక జెమ్ షో పెడితే తీసుకెళ్ళండి. మనకన్నా వాళ్ళకి బాగా తెలుస్తారు కదా బీట్స్ గురించి. మేము ఫస్ట్ టైం అయితే ర్యాండమ్గా వెళ్ళిపోయాము. న్యూజెర్సీలో ఉన్నప్పుడు ఫిలడెల్ఫియాలో జెమ్ షో పెట్టారనమాట. అప్పుడు ఇంకా ఎలా ఉంటుంది చూద్దాము అసలు అని వెళ్ళామన్నమాట. అండ్ అప్పుడైతే నేను ఇండియాకి కాల్ చేసి అడిగి తీసుకున్నాను కొన్ని బీట్స్ అయితే. అండ్ డాలస్ వచ్చిన తర్వాత నేను వివేక్ ఒకసారి వెళ్ళాము. అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. అప్పుడు అత్తయ్య వాళ్ళు, మేము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట. అందరం కలిసి వెళ్ళాము. అప్పుడైతే చాలా తీసుకున్నాను బీట్స్ అయితే. సో ఏమేమి బీట్స్ తీసుకున్నాను అండ్ ఆ కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక్కొక్క స్టాండ్ $3. ఇవి కూడా అంటారు పకడాలి, ఇవే పకడాలన్నా. అవి ఎలా వేసుకుంటారు మామూలుగా? గోల్డ్ వేసి అందించుకుంటారు. మధ్యలో గోల్డ్ చైన్స్ అయితే కొంతమంది వేసుకునే వాళ్ళు డైరెక్ట్ వేసుకుంటారు. కదా అంటే 2 each పడుతుంది. అండ్ మీరు కనుక డాలస్లో ఉంటే కనుక ఇప్పుడు April 4th to 6th జెమ్ షో అయితే ఉందండి డాలస్లో. డాలస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షో అని సెర్చ్ చేస్తే వస్తుంది. అది డాలస్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు అక్కడే పెడతారు. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మనం ఇలా వీడియోలో చూసే కన్నా అక్కడ డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. షైనీగా బాగుంటాయి. మీరేమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఈ జెమ్ షో అయితే. సో ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఈ షో అయితే ఎప్పుడు 3 days పెడతారనమాట. మేము ఒకసారి ఫస్ట్ డే వెళ్ళి కొన్ని పర్చేస్ చేసాం కానీ కొన్ని మర్చిపోయాం అనమాట తీసుకోవడం. బాగా నచ్చి మళ్ళీ వెళ్ళి తీసుకుందామని లాస్ట్ డే వెళ్ళాము. లాస్ట్ డే వెళ్తే అప్పుడు డిస్కౌంట్ పెట్టారనమాట. మాకు తెలియదు ఫస్ట్ టైం. ఓకే ఇలా లాస్ట్ డే వెళ్తే ఉన్న వాటి మీద కొంచెం డిస్కౌంట్ పెడతారని అప్పుడు తెలిసిందనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా 50% ఆఫ్ అని అలాగా. సో ఈచ్ లైన్ మీద 50% ఆఫ్ అండ్ కొన్ని లైన్స్కి కూడా తక్కువ ప్రైస్ చేసి పెడతారనమాట లాస్ట్ డే అయితే. కానీ అన్నీ ఉంటాయి అని చెప్పలేము. కొన్ని అయితే ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళు చాలా మటుకు తీసేసుకుంటారు కదా. సో ఉన్న వాటి మీదే డిస్కౌంట్ పెడతారు. సో మీ ఇష్టం. మీకు ఏమైనా కొత్త వెరైటీస్ కావాలంటే ఫస్ట్ డే వెళ్ళండి. లేదంటే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్లో కావాలి అంటే లాస్ట్ డే వెళ్ళండి. అది కూడా నాకు కన్ఫర్మ్గా తెలియదు. మేము వెళ్ళినప్పుడైతే ఇలాగా డిస్కౌంట్ అయితే పెట్టారు. ఇప్పుడు మరి లాస్ట్ డే తక్కువకి ఇస్తున్నారో లేదో అయితే నాకు తెలీదు. సో ఈ 4th to 6th డాలస్లో ఉందని చెప్పాను కదా. సో ఒకసారి ట్రై చేయండి వెళ్ళి. ఇన్ కేస్ లాస్ట్ డే వెళ్తే తక్కువకి ఏమైనా ఉండొచ్చు. ఒకటి 80 అయితే 50% కావాలి.
అండ్ మేము డాలస్లో నేను వివేక్ జెమ్ షోకి వెళ్ళినప్పుడైతే ఒకసారి మా కో యూట్యూబర్ కనిపించారనమాట, మీనాక్షి శెట్టి. మీనా ఛానల్ ఉంటారు కదా, సో తను కనిపించారు. తను డాలస్కి వెకేషన్కి వచ్చి ఈ జెమ్ షో అప్పుడే పెడితే జెమ్ షో కూడా వచ్చారనమాట. చాలా బాగా మాట్లాడారు తనైతే. అండ్ ఫోటో కూడా తీసుకున్నాం మేము. అది కూడా నేను ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను మీతో. సో ఇలాగా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ బీడ్స్ ఉన్నాయి, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, నెక్ సెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి వెరైటీస్. ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి. నేనైతే కొన్ని స్టోర్సే కవర్ చేశాను. సో ఇలాగా బీడ్స్ లోనే డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇది $6. ఇవి బాగున్నాయి. $85. $4 లేకపోతే 23.
లైన్ మొత్తం ఎలా వస్తుంది పైనుంచి. ఇది ఒక్కొక్క లైన్ అయితే $5. అదే మనం ఇలా సింగిల్ లైన్ తీసుకుంటే ఒక్కొక్కటి $2. How much is this line? This 2-line necklace $50. $50. ఇంకే నేను ఇది 20 తీసుకుంటున్నాను. నీకు కూడా ఇది కావాలంటే తీసుకుంటాను. ఇది ఒక్కొక్కటి $2 పడుతుంది. సో $40 అవుతాయి 20 అయితే. ఏం బ్రేస్లెట్సా? ఇలా జెమ్ షోకి అయితే వెళ్ళి బీట్స్ తీసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము మార్నింగే వచ్చామని చెప్పాను కదా, ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా డంకిన్ డోనట్స్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏం తీసుకున్నామో కూడా చూపిస్తాను, చూసేయండి.
few blueberry filled donuts. సో ఇలా బ్లూబెర్రీ ఫిల్డ్ డోనట్స్ తీసుకున్నాము. డోనట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఫిల్డ్ అయితే నచ్చుతాయి. సో అప్పుడప్పుడు అయితే ట్రై చేస్తాం అనమాట. అండ్ ఇవి హ్యాష్ బ్రౌన్స్ అండ్ ఇవి బ్లూబెర్రీ ఫిల్డ్ డోనట్స్ అనమాట ఇందులో ఉన్నవి అయితే. అండ్ కాఫీ తీసుకున్నాము. సో తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. హలో, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడైతే తీసుకున్నాను అనమాట. నాకు మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా కావాలంటే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో అక్కడ చూపిస్తాను. నేను ఎప్పుడు తీసుకోలేదు, బాగున్నాయి అనిపించింది. అవి ఇంకా మళ్ళీ చేపించుకోవాలన్నమాట. లైన్స్ కింద అలా ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో అది షేర్ చేశాను కదా, చూసారు కదా. సో అందులో ఏమేమి తీసుకున్నానో అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నేను న్యూ జెర్సీలో వెళ్ళినప్పుడు తీసుకున్న బీడ్స్ అన్నమాట. ఈ కలెక్షన్ అయితే తీసుకున్నాను. ఒకటైతే చేసేసింది తీసుకున్నాను అండ్ మిగిలినవి అయితే లైన్స్ తీసుకున్నాను అనమాట. ఇవి మళ్ళీ మనం గుప్పించుకోవాలి. అండ్ బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి డాలస్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నవి అండ్ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నవి కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ అవి నెక్ సెట్స్ లాగా డిజైన్ చేయించుకున్నాను. నేను ఎలా చేయించుకున్నాను ఆ డిజైన్స్ అవి చూడాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి బీడ్స్, అవన్నీ షైనీగా భలే ఉన్నాయి కదా. అది మీకు కూడా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్